విశాఖపట్నం నగరం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో పాటుగా తెలంగాణ రాష్ట్రంలోని తూర్పు భాగాలు భద్రాచలం కావచ్చు, అలానే ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో రాగల 24 గంటల్లో అంటే ఆగస్టు 9వ తారీఖున మనకు విస్తారంగా భారీ నుంచి మనకు మోస్తరు వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు అలానే రైతు సోదరులకు నమస్కారాలు. నేను మీ ఆంధ్రప్రదేశ్ వెదర్మ్యాన్ సాయి క్రెడిట్ని మాట్లాడుతున్నాను. ఈ వీడియోలో మనము ఆంధ్ర అలానే తెలంగాణ రాష్ట్రాల యొక్క ప్రస్తుత వాతావరణ పరిస్థితి, అలానే రానున్న రోజుల్లో మనకు వర్షాలు ఏ విధంగా ఉండే అవకాశాలు ఉంటున్నాయి, దాంతోపాటుగా వచ్చేసి ప్రస్తుతం మనకు రిజర్వాయర్ లెవెల్స్ ఏ విధంగా ఉంది, మనకు కృష్ణా నదిలో కావచ్చు, గోదావరి నదిలో కావచ్చు, ఎంతెంత మనకు ఇన్ఫ్లోస్ అనేది వస్తున్నాయి, రైతులకు ఎలాంటి సమాచారం మనకు చాలా ఉపయోగదాయకంగా ఉంటుంది. అలానే వచ్చేసి ఏమంటే మనకు ఈ యొక్క కమెంట్స్లో కొన్ని ముఖ్యమైన కమెంట్స్తో మీ అందరికీ కొంచెం నాలెడ్జ్ అనేది షేర్ చేయాలనుకుంటున్నానండి. ముఖ్యంగా మనము వాతావరణ పరిస్థితిని గమనిస్తే ప్రస్తుతానికి బంగాళాఖాతంలో వచ్చేసి ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం అనేది ఏర్పడుతోంది. అంటే ఈ ప్రాంతంలో మనకు మెల్లగా ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతం ఏర్పడుతోంది. అలానే వచ్చేసి ఉత్తర భారతదేశంలో మీదుగా కొనసాగుతున్న అల్పపీడన ద్రోణులు, అల్పపీడనాల వలన మనకు ఉత్తరాంధ్ర జిల్లాల్లోకి మంచి తేమగాలులు అనేవి ఈ విధంగా వస్తోంది. ప్రస్తుతానికి కూడా మనం చూస్తే శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. అలానే ఉత్తర తెలంగాణ, దాంతోపాటుగా మధ్య తెలంగాణతో పాటుగా మనకు అక్కడక్కడ ఈ ప్రాంతం అంటే సెంట్రల్ ఏపీలో కూడా కొన్ని ప్రాంతాలలో వర్షాలు పడుతున్నాయి. దాంతోపాటుగా రాయలసీమ జిల్లాలోని దక్షిణ భాగాలు, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలలో అక్కడ కూడా మనకు వర్షాలు పడుతున్నాయి. సో మనం చూసాము అంటే పూర్తి స్థాయిలో తేమగాలులు అనేది బాగా రెండు తెలుగు రాష్ట్రాలలో విస్తారంగా చాలా ప్రాంతాలలో మనకు ఈ తేమగాలులు అనేవి బాగా నిండి ఉంది. దీని వలన రాగల 24 గంటల్లో మనం వర్షాలను అయితే చూసే అవకాశాలు కనిపిస్తోంది. దాంతోపాటుగా వచ్చేసి కొన్ని ప్రాంతాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా పడే అవకాశాలు మనకు ఖచ్చితంగా కనిపిస్తోంది. ఒకసారి విండ్ ప్యాటర్న్ ఎలా ఉంది అన్న దాని గురించి చూసినాము అంటే మనం ఒక్కసారి ఈ పైన చూసినాము అంటే రాజస్థాన్ ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తన ప్రాంతము, అలానే వచ్చేసి ఇక్కడ చూసినామంటే ఈ యొక్క ప్రాంతం ఇది ఉపరితల ఆవర్తన ప్రాంతము. అలానే ఇక్కడ అంటే ఒడిషా ప్రాంతంలోని పశ్చిమ భాగంలో ఒక అల్పపీడన ప్రాంతము. సో ఈ రెండు మనకు ఒకే ఒక్క డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి, అంటే రెండు ఒకే లైన్లో కనెక్ట్ అవుతుంది కాబట్టి దీని మీదుగానే మనకు ఋతుపవన రేఖ అనేది కొనసాగుతోంది. ఈ యొక్క మొత్తం భాగాన్ని ఏమంటామంటే మనము ఋతుపవన రేఖ అని అంటాం. దాంతోపాటుగా వచ్చేసి మనకు అరేబియా సముద్రం నుంచి వస్తున్న ఈ తేమగాలుల వలన మన తెలుగు రాష్ట్రాల్లో తెల్లవారు నుంచి సాయంకాలం అంటే కొంచెం మధ్యాహ్నం వరకు వర్షాలు అనేవి తక్కువగా నమోదవుతుంది. దాంతోపాటుగా వచ్చేసి సాయంకాలం నుంచి రాత్రి సమయాలలో కొన్ని చోట్లలో వర్షాలు అనేవి కురుస్తున్నాయి. ఈ ప్రక్రియనే మనకు రాగల 24 గంటల్లో కావచ్చు, రాగల ఒక 3 రోజుల దాకా కొనసాగే అవకాశాలు అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. మనకు ఇంకొకటి ఏంటంటే అల్పపీడనాలు మన రాష్ట్రం వైపుగా రావట్లే కాబట్టి మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కాస్తంత వర్షపాతపు లోటు అనేది బాగానే ఎక్కువ అవుతుంది. ఒకసారి మనము 9వ తారీఖున, ఈరోజు మనం 8 వీడియో తీసే సమయం 8, రేపు అంటే 9వ తారీఖున ఎక్కడెక్కడ వర్షాలు ఉంటుంది అంటే ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా మనకు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉంటుంది. అంటే ఎక్కువ వర్షాలు ఏం కాకపోయినా కానీ చాలా విస్తీర్ణతగా అంటే విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లా, దాంతోపాటుగా కాకినాడ జిల్లాలలో మనము విస్తారంగా వర్షాలు చూసే అవకాశాలు కనిపిస్తుంది. కానీ ఈ వర్షాలు ఉరుములతో కూడిన వర్షాలుగా మధ్యాహ్న సమయం, సాయంకాల సమయం, అలానే రాత్రి సమయాలలో మాత్రమే ఉంటుంది. దాంతోపాటుగా సాయంకాలం లేదా రాత్రి సమయాలలో మొత్తం ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మనకు అక్కడక్కడ మాత్రమే అంటే కొన్ని ప్రాంతాలకు మాత్రమే వర్షాలు పరిమితం అవుతుంది. అంటే ఎలా అంటే ఒక 4-5 చోట్లలో పడ్డము, లేకపోతే ఒక థండర్స్టార్మ్ అనేది ఏర్పడి హైదరాబాద్ నగరం అంతా ఒక్కసారిగా మనం వర్షాలు చూడడము. సో ఇలాంటి ప్రక్రియ అనేది సాయంకాలం, రాత్రి సమయాల్లో మాత్రమే ఉంటుంది. అర్ధరాత్రి సమయంలో మనకు తెలంగాణ రాష్ట్రంలో అయితే వర్షాలు అనేవి ఉండదు. దాంతోపాటుగా మనకు దక్షిణ ఆంధ్రాలో తీసుకుంటే రాయలసీమ కావచ్చు, అలానే మధ్య కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా మనము అక్కడక్కడ మాత్రమే చూస్తాము. ఇక్కడ చూసినామంటే నంద్యాల, కర్నూలు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు మాత్రమే, వనపర్తి, అలానే మహబూబ్ నగర్ జిల్లాల్లో కూడా అక్కడక్కడ మాత్రమే వర్షాలు ఉంటుంది. సత్యసాయి, అనంతపురము,
వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మాత్రం చాలా తక్కువ చోట్లకు మాత్రమే వర్షాలు పరిమితమయ్యే అవకాశాలు రాగల 24 గంటల్లో కనిపిస్తుంది. తిరుపతి నగరం, తిరుపతి జిల్లాల్లో, అలానే నెల్లూరు జిల్లాలోని దక్షిణ భాగాలలో మాత్రం కొన్ని ప్రాంతాలలో సాయంకాల సమయం, రాత్రి సమయాలలో మోస్తరు వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. అది కూడా పాషింగ్ షవర్స్ మాత్రమే ఉంటుంది. ఎందుకనంటే మనకు విండ్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంది కాబట్టి, ఋతుపవనాలు అనేవి బాగా బలంగా ఉంది కాబట్టి వర్షం మొదలైతే ఒక 20-30 నిమిషాల్లోనే తగ్గుముఖం పట్టే విధంగా వర్షాలు ఉండే సూచనలు కనిపిస్తుంది మనకు దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో. ఇప్పుడు మనము ఎల్లుండి 10వ తారీఖున వాతావరణాన్ని ఒక్కసారి గమనిద్దాము. 10వ తారీఖున కొంచెం మనకు ఇంప్రూవ్మెంట్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఏంటి, మనకు 9వ తారీఖున మనం అక్కడక్కడ మాత్రమే చూస్తున్నాము. 10వ తారీఖున ఇంప్రూవ్మెంట్ ఎందుకు ఉంది అని అంటే కాస్తంత తేమ అనేది మనకు పెరుగుతోంది. అలానే బంగాళాఖాతంలో వచ్చేసి ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ఉపరితల ఆవర్తన ప్రాంతం మనం చూసాం కదా శాటిలైట్ ఇమేజ్లో, అది ఇంకా మనకు విండ్ ప్యాటర్న్లో కనిపించట్లేదు. కానీ ఈ ప్రాంతంలో వస్తున్న ఉపరితల ఆవర్తన ప్రాంతం కొంచెంగా పైకి వెళ్తుంది కాబట్టి మనకు వైజాగ్లో కావచ్చు, అలానే తెలంగాణ రాష్ట్రంలో కూడా తేమ అనేది బాగా మనకు ప్రవేశించే సూచనలు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడ మనం చూస్తే 10వ తారీఖునకి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరం కావచ్చు, నగర పరిసర ప్రాంతాలు కావచ్చు, వికారాబాద్, సంగారెడ్డి, అలానే వచ్చేసి జోగులాంబ, గద్వాల్, దాంతోపాటుగా వనపర్తి జిల్లాల్లో మనము చెల్లాచెదురుగా సాయంకాలం, రాత్రి సమయాలలో 10వ తారీఖున వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి. కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా 10వ తారీఖున కొన్ని ప్రాంతాలలో వర్షాలు నమోదయ్యే సూచనలు కనిపిస్తుంది. మధ్య కోస్తాంధ్ర కావచ్చు, ఉత్తర కోస్తాంధ్ర కావచ్చు, తూర్పు తెలంగాణ కావచ్చు, రాయలసీమ జిల్లాలోని మిగిలిన ప్రాంతాలలో తక్కువగానే వర్షాలు ఉంటుంది. అలానే చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మాత్రం మనము విస్తారంగా మోస్తరు వర్షాలు చూసే అవకాశాలు ఉంటున్నాయి. సాయంకాలం, రాత్రి, అర్ధరాత్రి సమయాలలో కూడా వర్షాలు పడే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. అలానే 11వ తారీఖున వెళ్ళేసరికి ఇంకా మనకు వర్షాలు పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. ఓకే, మనకు ఒక చిన్న డిప్ లాగా వచ్చింది. ఏమంటే మనకు 8వ తారీఖున తక్కువగా వర్షాలు, 9, అలానే 10వ తారీఖున మనకు 9వ తారీఖున తక్కువగానే వర్షాలు, 10వ తారీఖున కాస్తంత వర్షాలలో మెరుగుపడడం అనేది చూసాము. 11వ తారీఖునకి వర్షాలు అనేవి కోస్తాంధ్రతో పాటుగా తెలంగాణ రాష్ట్రం కావచ్చు, దక్షిణ కోస్తాంధ్ర కావచ్చు, అలానే రాయలసీమలో కూడా కాస్తంత వర్షాలు ఇంప్రూవ్మెంట్ అనేది కొంచెంగా మనం చూస్తున్నాము. ఎందుకంటే మళ్ళీ మనకి ఫేవరబుల్ కండిషన్స్ కావచ్చు, ఈ అరేబియా సముద్రం నుంచి వస్తున్న తేమ కావచ్చు, ఇవన్నీ బాగా పెరుగుతున్నాయి కాబట్టి కాస్తంత ఇంప్రూవ్మెంట్ అనేది వర్షపాతంలో మనకు 11వ తారీఖున కనిపిస్తున్నది. ఒకసారి మనము రిజర్వాయర్లు కూడా చూద్దాం. ఎందుకంటే కొంతమంది సోదరులు మనకు రిజర్వాయర్ డేటాను కూడా పెట్టమన్నారు. ఇది నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే APWRAMS అంటే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, వాటర్ రిసోర్సెస్ వాళ్ళు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళు క్లియర్గా తెలియజేస్తుంటారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే ఇక్కడ దీనిలో చూసినామంటే మొదట మనము శ్రీశైలం రిజర్వాయర్లో మనకు ప్రస్తుతానికి ఎంత ఇన్ఫ్లో వస్తుంది అంటే లోపలికి వచ్చే వాటర్ 2,15,782 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అనేది ప్రస్తుతానికి లోపలికి వస్తుంది. అంటే 8వ తారీఖున 150, అంటే ఈరోజు అంటే నేను వీడియో తీసే సమయం రోజు మధ్యాహ్న సమయంలో తీసుకున్న ఒక రీడింగ్. అప్పుడు ఎంత వస్తుంది? అవుట్ఫ్లో అనేది 15,726. ఎందుకు తక్కువగా అవుట్ఫ్లో ఉంది అంటే లెవెల్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఈ కరెంట్ లెవెల్ అనేది 100% దగ్గరగా పోవడంతో అవుట్ఫ్లో అనేది బాగా పెరుగుతుంది. దీనివలన ప్రకాశం బ్యారేజ్కి ఇంకా ఎక్కువగా నీళ్ళు వస్తుంది. కానీ వరద ఉధృతి అనేది క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది కాబట్టి రాగల ఒక 3 రోజులు ఫోర్కాస్ట్ తీసుకుంటే ఈ ఇన్ఫ్లో అనేది తగ్గుముఖం పట్టి అవుట్ఫ్లో కూడా మనకు స్టెబిలైజ్ అయ్యే అవకాశాలు, అంటే రెగ్యులర్గా ఉండే అవకాశాలు ఈ 15 నుంచి 19 మధ్యలో మెయింటైన్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇది రాయలసీమ రైతులకు కాస్త శుభవార్త అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే మనకు వర్షాలు అనేవి సరిగ్గా ఇప్పుడు రాయలసీమలో అయితే పడడం లేదు కాబట్టి ఇది వచ్చేసి ఏమంటే కొంచెం బూస్టర్ అని మనం మాట్లాడుకోవచ్చు. అలానే మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న గోదావరి నది మనకు ధవళేశ్వరం ఆనకట్ట వైపుగా వస్తుంది. సర్ అర్ధన్ కాటన్ బ్యారేజ్లో మనకు ఎంత మాత్రం అంటే ఇన్ఫ్లో ఎంత మాత్రం అయితే ఉందో అవుట్ఫ్లో కూడా అంత మాత్రమే ఉంది కాబట్టి ఏమి స్టోర్ చేసుకోవట్లేదు. ఏదైతే వస్తుందో అదే బంగాళాఖాతంలో కలుస్తుంది కాబట్టి ఇది మనకు ఎలాంటి ప్రయోజనంగా మనకు కనిపించట్లేదు. కానీ వస్తున్న వరద వలన అధికారులు చేసి దీన్ని మనకు అంటే ఈ యొక్క మెయింటెనెన్స్ అనేది చేస్తున్నారు. సో కాబట్టి గోదావరి నదిలో ప్రస్తుతానికి వరద అయితే పోటెత్తుతూనే ఉంది.
అలానే నాగార్జున సాగర్ రిజర్వాయర్ని ఒక్కసారి గమనించినాము అంటే నాగార్జున సాగర్లో కూడా ఇక్కడ మనకు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి వస్తున్న నీళ్లు, అలానే కొన్ని ఉపనదులలో నుంచి వస్తున్న నీళ్లు అన్నీ కలిపి మనకు నాగార్జున సాగర్లో కాస్తంత ఇన్ఫ్లో కూడా పెరిగింది. 49,800 అంటే 983 ఇన్ఫ్లో అనేది మనకు ఉంది. అది మనకు అవుట్లో అనేది తక్కువగా ఉంది కాబట్టి ప్రకాశం బ్యారేజ్లోకి తక్కువగానే నీళ్ళు వస్తున్నాయి ప్రస్తుతానికి. తుంగభద్ర నది కూడా మనకు కొంచెం వరద అనేది చేరుతుంది, ఎందుకంటే కర్ణాటక ప్రాంతంలో కూడా క్యాచ్మెంట్ ఏరియాస్లో మంచిగా వర్షాలు పడుతున్నాయి కాబట్టి 40,750 క్యూసెక్స్ అనేవి లోపలికి వస్తుంది. 1,514 వచ్చేసి మనకు శ్రీశైలం వైపుగా పరుగులు పెడుతోంది. కాబట్టి శ్రీశైలంలోకి ఇంత ఇన్ఫ్లో వస్తుంది అంటే దాంట్లో తుంగభద్ర కాంట్రిబ్యూషన్ ఉంది. అలానే మనకు తెలంగాణ రాష్ట్రం నుంచి వస్తున్న నీళ్లు కూడా రెండు కలిసి మనకు శ్రీశైలం డ్యామ్ దగ్గరికి మనకు వస్తుంది. సో కాబట్టి రిజర్వాయర్లో మనకు నీళ్ళు అనేది లేడం అంటే గోదావరి నదిలో అయితే నీళ్ళు అనేది కంప్లీట్గా బంగాళాఖాతంలో వదులుతున్నారు, శ్రీశైలంలో అయితే స్టోరేజ్ అనేది పెరుగుతోంది. ఇది మనం గమనించుకోవాల్సిన విషయము. ఇప్పుడు మనము ఆ రెయిన్ఫాల్ అంటే మనకు గత కొన్ని రోజులుగా వర్షాలు పడుతున్నాయి, పరిస్థితి ఎలా ఉంది, మంచిగా వర్షాలు పడుతున్నాయా లేదా తక్కువగా వర్షాలు పడుతున్నాయా అన్న ఒకసారి చూద్దాము. ఇక్కడ మనం వర్షాలు చూసినామనంటే కోర్ మాన్సూన్ జోన్లో వర్షాలు అనేవి సాధారణం కంటే తక్కువగానే పడుతుంది. ఎందుకనంటే 250 నుంచి 400 మిల్లీమీటర్ల మధ్యలో ఈ పాటికి ఉండాల్సిన ప్రాంతం అంతా మనకు ఎంత ఉంది, 125 నుంచి 250 మధ్యలోనే నాకైతే ఎక్కువగా అలాంటి యొక్క ప్రాంతం లాగానే కనిపిస్తుంది. ఈ మొత్తం ప్రాంతం తీసుకున్నామంటే ఇది కోర్ మాన్సూన్ జోన్ అంటే ఋతుపవనాలలో అంటే జూన్ టు సెప్టెంబర్ మధ్యలో బాగా వర్షాలు పడే ప్రాంతం ఇది. గుంటూరు, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, గోదావరి జిల్లాలు కావచ్చు, ఉత్తరాంధ్ర జిల్లాలు కావచ్చు. అలానే మనకి ఇంకొక ప్రాంతం కూడా ఉంది, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో కూడా మనకు 250 నుంచి 400 ఉండాల్సింది 125 to 250 ఉంది, అంటే తక్కువగానే ఉంది. యాక్చువల్ రెయిన్ఫాల్ అనేది తక్కువగానే ఉంది కర్నూలు, నంద్యాల జిల్లాల్లో. మరోవైపున తిరుపతి జిల్లాలో మాత్రం కాస్తంత ఎక్సెస్గా ఉంది రెయిన్ఫాల్ అనేది. ఎంతంటే 250 to 400 అనేది కొన్ని ప్రాంతాల్లో నమోదవుతోంది. అలానే 125 to 250 ఇది సాధారణం కంటే కాస్తంత ఎక్కువగానే మనం చెప్పుకోవచ్చు. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మాత్రం ఆ విధంగా ఉన్న పరిస్థితి ఉంది. అంటే స్టాండర్డ్గా ఈ ప్రాంతంలో ఎక్కువగానే వర్షాలు పడుతున్నాయి. సో స్టడీస్ ప్రకారం తీసుకున్నా కానీ తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో మనకు వర్షాల తీవ్రత అనేది అంటే సంవత్సరానికి పెరుగుతూ వస్తుంది. సో ఒకసారి చూసినామంటే ఈ విధంగా మనకు వాతావరణ పరిస్థితి అనేది ప్రస్తుతానికి నెలకొని ఉంది. ఇక్కడ మనకు తెలంగాణ రాష్ట్రంలో యొక్క వాతావరణ పరిస్థితిని తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో మనకు మెదక్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా అలానే సిద్దిపేట జిల్లాల్లో మాత్రం కాస్తంత ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది నమోదైంది గత అల్పపీడనాల కారణం వలన. అలానే కాస్తంత ఉత్తర తెలంగాణ జిల్లాల్లో కూడా మనకు కొంచెం ఎక్సెస్ రెయిన్ఫాల్ అనేది కనిపిస్తోంది. అలానే దక్షిణ తెలంగాణ కావచ్చు, తూర్పు తెలంగాణ అంటే ఆంధ్రాకి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో మాత్రం డెఫిషియంట్ రెయిన్ఫాల్ అనేది అంటే సాధారణం కంటే తక్కువగా ఉన్న రెయిన్ఫాల్ అనేది ప్రస్తుతానికి మనకు స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది తెలంగాణ రాష్ట్రం యొక్క వాతావరణ పరిస్థితి. ఒకసారి మనము రైతులకు కావాల్సిన సమాచారాన్ని అయితే అందిస్తాము. ఒకటి, రైతులకు మనకు ప్రస్తుతానికి రాగల 2-3 రోజుల వరకు కొంచెం వర్షాలు అనేవి సాధారణంగా ఉంటుంది కాబట్టి మీరు వరి పనులు చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ మనకు కొంచెం వర్షాలు కాస్తంత పెరిగే అవకాశాలు ఉంటున్నాయి కాబట్టి ఆ టైంలో మనకు కొంచెం వర్షాలు అనేవి కొన్ని ప్రాంతాలలో ముఖ్యంగా కోస్తాంధ్ర ప్రాంతం కావచ్చు, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలోని పలు భాగాలు కావచ్చు, అలానే రాయలసీమ జిల్లాలోని దక్షిణ భాగాల్లో వర్షాలు అనేవి పెరిగే సూచనలు మనకు రాగల 2 రోజుల తర్వాత నుంచి కనిపిస్తుంది. కాబట్టి రైతులు దానికి ప్రిపేర్డ్గా ఉండాలి. ఇప్పుడు మనకు కొంచెం ఎండలు అనేది వస్తున్నాయి కాబట్టి వరిని మనం ఎండబెట్టుకోవడం కానీ లేకపోతే మనకు ఈ యొక్క వాటర్ స్టోరేజ్ సిస్టమ్ని ఒకసారి మనం చూడడం కానీ ఇలాంటి వ్యవహారంలో మనం ఇప్పుడు పాల్గొంటే రైతులకు కొంచెం మనకు ఉపయోగదాయకంగా ఉంటుంది ఈ యొక్క విషయంలో. అలానే రాగల ఒక 2 వారాల పాటు వర్షాలు అనేవి సాధారణ కంటే తక్కువగా ఉంటుంది కాబట్టి వాటర్ మేనేజ్మెంట్ అనేది చాలా ఎన్ష్యూర్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి మీ పొలాన్ని మీరు కాపాడుకోవడానికి. ఇక్కడ మనం ఒక కమెంట్ని చూద్దాము. ఇక్కడ ఏమన్నారంటే అనిమల్ లవర్స్ అనేవారు ఒక మెసేజ్ పెట్టారు. ఇది నాకు చాలా ఇంపార్టెంట్ మెసేజ్ అనిపించింది. ఆయన గత 1 year నుంచి నీ వీడియోలు అక్యురసీ తగ్గిపోతుంది, అంతకుముందే నీ వీడియో వచ్చిందంటే ఖచ్చితంగా వర్షం పడేది, కానీ గత సంవత్సరం మీరు జూన్లో చేసిన వీడియోలో భారీ వర్షాలు పడుతున్నాయి అన్నారు, అప్పుడు పడలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్పుడప్పుడు నీ అంచనా తగ్గుతూ ఉంది, దీన్ని కొంచెం మెరుగుపరుచుకోవాలి. ఇది ఏమంటే చాలా ఇంపార్టెంట్ అనే కమెంట్ కాబట్టి. ఎందుకనంటే ప్రతిరోజు మనం చేసే ఒక కార్యక్రమం ఏంటి అంటే ఏదన్నా మనం తప్పుపోయింది అన్నదాన్ని ఒకసారి విశ్లేషించి
దాని నుంచి నేనేం నేర్చుకోగలుగుతాను, ఎంత మాత్రం నేచర్ అనేది అన్‌ప్రెడిక్టబుల్‌గా ఉంది అనే సత్యాన్ని మనం గ్రహిస్తూ వస్తాము. ఏది ఏమైనా కానీ మోడల్స్ నుంచి అనలైజ్ చేసి నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో నేను వచ్చేసి అప్డేట్స్ అనేవి ఇస్తుంటాను. దట్ ఈస్ ఫైన్. కానీ ఈ యొక్క కమెంట్‌లో మనం తీసుకోవాల్సింది అక్యురసీ తగ్గుతుంది అన్న దాని గురించి ఆలోచిస్తే నాకు తెలిసినంత వరకు అక్యురసీ అనేది మారుతూ ఉంటుంది. ఒక్కొక్క విండ్ ప్యాటర్న్‌కి, ఒక్కొక్క రైన్‌ఫాల్ ప్యాటర్న్‌కి మనకు అక్యురసీ అనేది డిఫరెంట్‌గా వస్తుంది. నేను ఒక ఆంధ్ర, తెలంగాణ మొత్తం మీదుగా నేను చెప్పాను. ఇట్లా వాతావరణం ఇట్లా వర్షాలు పడుతుంది అని అంటే 70% అనేది జరిగే అవకాశాలుంటాయి. కొన్ని సార్లు 75% వరకు ఉంటుంది. ఆ 25-30% అనేది జరగకపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే మనం చేసేది ఫోర్‌కాస్ట్ మాత్రమే. సో ఫోర్‌కాస్ట్ అంటే ఎగ్జాక్ట్ కాదు, కొంచెం పర్సెంటేజ్‌తో వస్తుంది. కాబట్టి జనాలందరూ ఏం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ ఎఫర్ట్స్ పెట్టి మనం చేస్తున్నాము అనంటే ఆ ఫోర్‌కాస్ట్ మోడల్స్ నుంచి కొంచెం ఇంకా మెరుగుపరిచి మనం చెప్తున్నాము అనే అర్థం. కానీ అది 100% అదే జరుగుతుంది అన్న నిర్ధారణ అయితే కాదు. కాబట్టి వెదర్ ఫోర్‌కాస్ట్ ఇచ్చేది బెస్ట్, నేనెంత బెస్ట్‌గా ఇవ్వగలుగుతానో అదే నేను చేయగలుగుతాను. కానీ దానికి మించి జరగడము, జరగకపోవడము అనేది అది సృష్టి దాని యొక్క ధర్మాన్ని అది పాటిస్తుంది కాబట్టి అది ఆ విధంగా జరుపుకుంటూ పోతుంది. ఇంకొకటి మెంబర్‌షిప్ కావాలి అనంటే ఏం చేయాలి సాయి గారు? సో ఇక్కడేమంటే మనకు మెంబర్‌షిప్ అనేది కొత్తగా ఒక ఫీచర్ అనేది పెట్టాను. సో ఆ మెంబర్‌షిప్‌లో వచ్చేసి ఏంటి అనంటే మనకు వీక్లీ ఒకసారి అంటే మనకు సండే నైట్ మనం ఒక వీడియో అనేది రిలీజ్ చేస్తూ వస్తాము. దాంట్లో వచ్చేసి ఏంటి అంటే వచ్చే వారం అంటే ఈ వారం చివరి సండేలో మనం రిలీజ్ చేస్తున్నామంటే వచ్చే వారం అంతా ఎలా ఉంటుంది, డే బై డే ఫోర్‌కాస్ట్ ఎలా ఉంటుంది, దాంతో పాటుగా వచ్చేసి ఏ ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి రైతులు వచ్చేసి ఏ విధంగా మనకు చర్యలు తీసుకోవాలి ఆ యొక్క వారంలో అన్న దాని గురించి అప్డేట్ ఇస్తాము. దాంతో పాటుగా వచ్చేసి ఏంటంటే ఏదన్నా మనకు ఎల్‌నినోలో మార్పులు కావచ్చు, లేకపోతే మనకు వర్షపాతంలో వచ్చేసి కొన్ని చేంజెస్ ఈ ప్రకృతిలో కలిగే ఈ గ్లోబల్ వార్మింగ్ కావచ్చు, లేకపోతే వచ్చేసి మనకు చుట్టూ ఉన్న ఈ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ గురించి ఏదన్నా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కానీ ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్స్ అనేవి షేర్ చేస్తుంటాను. దాంతోపాటుగా ఎక్స్ట్రీమ్ అప్డేట్స్, ఇప్పుడు మనకు భారీ తుఫాన్లు లేకపోతే వచ్చేసి భారీ అల్పపీడనాలు కావచ్చు, లేకపోతే ఎక్కువగా వర్షాలు పడే టైంలో కావచ్చు, అలాంటి కండిషన్స్ని కూడా దాంట్లో కవర్ చేస్తూ వస్తాను. ఎందుకు సబ్స్క్రిప్షన్కి వెళ్తున్నాము అని అంటే అక్కడ కొంచెం ఎక్కువగా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది. దాంతోపాటుగా దానికి తగ్గ ఖర్చులు కూడా ఎక్కువ అవుతుంది. ఎందుకు అంటే మోడల్స్ కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఎడిటింగ్ కావచ్చు, ఇవన్నీ కొంచెం ఎక్కువ అవుతుంది కాబట్టి సో దాన్ని కూడా మనం షేర్ చేసుకొని చేద్దాము అనే ఒక సంకల్పంతో నేను దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేశానండి. సో ఏం లేదు, కింద జాయిన్ అనే దాన్ని మీరు నొక్కారు అంటే డైరెక్ట్గా అది పేమెంట్ మోడ్కి వెళ్తుంది. పేమెంట్లో వచ్చేసి మీకు నచ్చిన సబ్స్క్రిప్షన్ని మీరు పే చేసుకొని దానికి తగ్గట్టుగా దీనికి ఒక కమ్యూనిటీ మెంబర్ అయినారు అంటే ఆటోమేటిక్గా ఆ వీడియోస్ అన్నింటినీ మీకు ఎర్లీగా యాక్సెస్ అనేది ఉంటుందండి. ఇది అండి మొత్తం మీద నేను చెప్పదలుచుకుంది ఈ వీడియోలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.